ప్రస్తుతం మనతో పాటు పవన్ గౌడ్ గారు ఉన్నారు. పవన్ గౌడ్ గారు, ఈ రోజు కేటీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా పక్కన పెట్టే విద్యార్థుల కోసం ఏ విధంగా ధర్నాలో కూర్చోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇంకో విమర్శ ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా గ్రూప్ 1 లీక్ అయింది కదా, అప్పుడు కేటీఆర్ ఎందుకు రిజైన్ చేయలేడు అని చెప్పేసి కూడా అంటున్నారు. రామన్న గారు మా తెలంగాణ భవిష్యత్ అనుకుంటున్నాము. తెలంగాణ భవిష్యత్తు విద్యార్థుల మీద ఉన్నది కాబట్టి విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాలను నిన్న ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా ఏదైతే పోలీసులు వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించడం కానీ, కొట్టడం కానీ, అణిచివేయడం కానీ, ప్రశ్నిస్తే అణిచివేసుడు, కేసులు పెట్టుడు, పోలీస్ స్టేషన్లో పెట్టుడు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అనేసి మోడీ అధికారంలోకి వచ్చిండు. నీట్ పేపర్ లీక్ అయినా కూడా మళ్ళా పేపర్ పెట్టిండ్రు కదా. నీట్ పేపర్ లీక్ అయితే ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టిండ్రు కదా. మరి ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే మంత్రి ఉన్నాడో ఆయన ఎందుకు రిజైన్ చేయమంటలేరు? మళ్ళీ ఎలక్షన్లకు ఎందుకు పోమంటలేరు? మళ్ళీ ఆయన రాజీనామా చెప్పి ఆయన మళ్ళీ ఎలక్షన్లకు తిప్పుండ్రి. విద్యార్థులకు ఏ విధంగా అణిచివేస్తున్నారో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఇక్కడ గాని, దేశంలో గాని, రాష్ట్రంలో గాని ప్రతి ఒక్కరు ఓటు రూపకంగా బుద్ధి చెప్తారు. ఆనాడు మా హయాంలో జరిగింది అని అంటున్నారు కదా. మా హయాంలో జరిగిన దానికి మేమేం చేయాలో అది చేసినామో, ప్రజలు మాకు ఏమి చేయాలో అది చేసారు. కానీ మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరు కదా. ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని లాఠీలతో కొట్టడం, ఆడవాళ్ళని చూడకుండా కూడా బట్టలు తీసి మరి కొట్టడం అనేది అమానుషము. ప్రతి బిడ్డ, ప్రతి తల్లి, ప్రతి ఒక్కరు ప్రతిదీ చూస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి అనేట ఆయన ఒక దొంగ, ఒక బట్టె బాజు. ఆయన ఏమైనా ఆరోపణలు చేస్తాడు. ఇగో దొంగలు అన్నట్టుగా అందరూ సీఎంలు పోయేమో ఢిల్లీలో విద్యార్థుల కోసం ధర్నాలలో పాల్గొంటే ఈయనేమో ఇక్కడ ఉత్తుగా ఆడ ఏమో బడే బాయ్ చోటే బాయ్ అంటాడు. బడే బాయ్కి కోపం రావద్దనేసి ఢిల్లీకి పోకుండా రాహుల్ గాంధీ మెప్పు కోసం మాత్రమే కొడంగల్లో ఏదో ర్యాలీ చేసిండు. గంత తప్ప ఏం లేదు. విద్యార్థుల మీద ఆయనకు ప్రేమ లేదు.